క్లుప్తంగా రాంభూపాల్ గారి వ్యాఖ్య చూద్దాం. ఆయన సిపిఎం పక్షాన అక్కడ తిరుగుతూ ఉంటారు, రెగ్యులర్గా జనంలో ఉంటారు, రైతుల్లో ఉంటారు. మరి రాంభూపాల్ గారు చెప్పండి, రైతుల ఆవేదన మీద మీరు ఎలా స్పందిస్తారు? క్లుప్తంగా చెబితే మళ్ళీ వేరే వీడియోలతోటి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించి మనం మెయిన్ అంశం నాగబాబు రాజ్యసభ సభ్యుల మీద వెళదాం. సార్, ఒకటి మాత్రం ధరల కొనుగోలు పండించిన రైతులకు గిట్టుబాటు లేదు. ఏ పంటకైనా మీరు చెప్పినట్టు ఇప్పుడు వరి ధాన్యం గురించి ఆ రైతు చెప్పాడు. టమోటా రైతులది రోజు పత్రికల్లో చూస్తున్నాం. ఉల్లి రైతులు కర్నూలు జిల్లాలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మిర్చి రైతుల పరిస్థితి అదే ఉంది. అందుకని పంటలకు గిట్టుబాటు లేకపోవడం అనేది పూర్తిగా ఈ రోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రీమియం పంట నష్టం జరుగుతాయి, అది వర్షాల వల్ల వర్షాభావం గానీ అకాల వర్షాల వల్ల గానీ పంటల నష్టం జరిగితే రైతులకు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇచ్చేది, అది ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా. క్రమంగా గత 10-12 సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వ్యవసాయంలోకి వచ్చి రైతులతో ప్రీమియం కట్టించుకోవడం మొదలైన తర్వాత మొత్తం ప్రీమియం సిస్టమే రైతాంగానికి వ్యతిరేకంగా మారిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం రైతుల తరపున 0 ప్రీమియం మేమే కడతామని చెప్పేసి ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతులు కడితేనే మీకు ఆ ప్రీమియం కు మేము సపోర్టింగ్ గా కొంత స్టేట్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒక రకంగా రైతులు ఇప్పటికే అప్పుల పాలైపోయి పంటలకు గిట్టుబాటు కాక పంటలు నష్టం జరిగితే ఆదుకుంటారా లేదా అనే అనుమానాలతో ఉన్నప్పుడు ప్రీమియం డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టలేనంత దుస్థితులు ఏం లేవు కదా. వేల కోట్ల రూపాయలు ఏదో దానిలో ఖర్చు పెడుతున్నారు. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన శక్తివంతుల్లాగా ప్రచారం చేస్తారు. మరి ఎందుకని ఇన్ని కోట్ల మంది రైతాంగానికి సంబంధించిన ప్రీమియం డబ్బుల్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం చెల్లించుకునే రేటుకు నష్టపరిహారం ఇచ్చేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అనేక లెక్కలు చెప్తున్నాయి. 100 కోట్ల రూపాయలు రైతుల నుంచి వసూలు చేస్తారు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ముష్టేసినట్టుగా అక్కడ కొంత ఇక్కడ కొంత కొన్ని పంటలకు మాత్రమే సహాయం చేసే పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలా, పంటలకు నష్టపరిహారాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మార్గదర్శకాలు ఇచ్చి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, సీజన్ మొత్తాన్ని కలిపి ఒక నష్టాన్ని అంచనా వేస్తారు. వాస్తవానికి ఏ నెలలో పంట పండాలా, విత్తనం వేసిన తర్వాత మొదటి నెలలో పంట పడకపోతే వర్షం రాకపోతే ఆ వేర్లు దిగవు, దానివల్ల పంట ఉత్పత్తి కాదు. కానీ చివరి నెలలో భారీగా వర్షాలు వచ్చినాయనుకోండి, ఖరీఫ్ మొత్తంలో చివరి నెలది మొత్తం యావరేజ్ తీసుకొని పంటలు యావరేజ్ వర్షపాతం సగటున సక్రమంగా ఉంది కాబట్టి నష్టపరిహారం ఇవ్వరు అంటున్నారు. మొదటి నెలల్లో వర్షాలు రాకుండా లేదా ఊటలు దిగి పంటలు పండే టైంలో వర్షం రాకుండా చివరిలోనో మొదట్లోనో భారీ వర్షాలు వస్తే మొత్తాన్ని కలిపి ఓ సీజన్ లెక్కేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా జిల్లా మొత్తాన్ని సగటు లేదా మండలాలను సగటు తీసుకుంది. అది కాకుండా గ్రామాన్ని యూనిట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే రైతాంగానికి పంటలకు నష్టానికి ప్రీమియం చెల్లించిన దానికి ఉపయోగం జరుగుతుంది. ఆ పద్ధతులు అనుసరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంది. అంటే రైతులు మీరు టూర్స్ లో కూడా రైతులు బాగా ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారండి. చాలా చోట్ల ఇప్పుడు మొక్కజొన్న ఉంది, మొక్కజొన్న కొనే పరిస్థితి లేదు. పొగాకు ఈ జిల్లాల్లో పండిస్తున్నారు. రాయలసీమ జిల్లాలో కూడా ఈ కాలంలో పత్తి పొగాకు బాగా పెరిగింది. కానీ పండించిన పంటకు కొనే వాళ్ళు లేరు, కొనుగోలు కేంద్రాలు లేవు. ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర పేపర్లోనో టీవీల్లో చూడడానికి అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడేవని అంటారు, ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మరి అసలు వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నట్లు అనిపిస్తోందా? ఒకటి, రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు కొన్ని సహాయాలు అందిన మాట నిజం, కానీ అక్కడ కూడా మొత్తం కొనుగోలు జరిగి రైతాంగానికి అంత ఏదో జరిగిపోయిందని చెప్పలేం. కానీ ఒక ప్రాథమికమైనటువంటి ఒక ఏర్పాటు జరిగింది, రైతులకు మేము చెప్పుకోవడానికి మాకు ఒక కేంద్రం ఉందని. కానీ ఈ కాలంలో రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైనాయి. తర్వాత కొనుగోలు అనేది ప్రభుత్వం ప్రకటించిన దాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవడంలా. మద్దతు ధర వరకే మా బాధ్యత, కొనుగోలు మాత్రం మాకు సంబంధం లేదన్నట్టుగా ప్రకటించిన నెల తర్వాత 20 రోజుల తర్వాత కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదు. దానివల్ల ఉపయోగం ఉంది, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులు పోతారు. ఓకే, అయితే ఆసక్తికరంగా ఒక చిన్న సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. చాగంటి గారి నియామకాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రధానంగా ప్రజాశక్తిలో వచ్చింది ఈ వార్త. సిపిఎంకి సంబంధించి కానీ వామపక్షాలకు సంబంధించిన మేధావులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళందరూ సిపిఎంలో వామపక్షాలు కాదు, జనరల్ ప్రజాతంత్రవాదులు. ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కోరుకునే వాళ్ళు. ఎందుకంటే 30 మంది కలిసి ప్రముఖులు, అందులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్యమైన విద్యావేత్తలు వీళ్ళందరూ ఉన్నట్టుంది. మేము కోరుతున్నది ఏమంటే రాష్ట్రాన్ని మతతత్వ రాష్ట్రంగా మార్చే ప్రయత్నం ఓవైపు పవన్ కళ్యాణ్ గారు, దాని వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి చేస్తున్నారు అనేది అనేక సంఘటనలు కలిసి అర్థమవుతుంది. ఇట్లాంటప్పుడు ఓ మూఢనమ్మకాల్ని అశాస్త్రీయతను బోధించే వాళ్లకు ఈ స్థానాలు కట్టబెట్టడం అంటే ఖచ్చితంగా అది ఒక భావాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రజల మీద ప్రభావం కలిగించే అవకాశం ఉంది. అందుకనే ప్రభుత్వం పునరాలోచించాలా. ఇట్లాంటి వాళ్ళకు ధర్మకర్తలకు చాలా అవకాశాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, అక్కడ ఏదైనా కేటాయించుకోండి. కానీ ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడే పనులకు విద్యావేత్తలు కొదవలేదు. అనేక మంది ప్రముఖులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ప్రజాతంత్రవాదులు ఉన్నారు, జీవితాలనే ప్రజల కోసం త్యాగాలు చేసి బతుకుతున్న నిస్వార్థ పనులు చాలా. అట్లాంటి వాళ్ళని ఎంపిక చేయండి. ఆధ్యాత్మికవాదులకు వేదికలు చాలా ఉన్నాయి కదా, అక్కడే వాళ్ళు ఇప్పటికే చాలా ఎక్కువ ప్రచారాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని వ్యాపారాలు కూడా జరుగుతున్నాయా? ఓకే.
రైట్. పెద్ద వ్యాపారం కదా సార్, టీవీలో వాళ్ళకి ఎంత రేటింగ్ ఉందో మనం చూస్తున్నాం. ఓకే. సో టీవీల్లో ఓహో! ఆ రకంగా వచ్చారా?